20 కోట్లు కాదు, 20 లక్షలు కాదు, 20,000 కాదు, కనీసం 2,000 కాదు, 200 అంతకన్నా కాదు. కేవలం అంటే కేవలం ఒక 20 రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఒక వ్యక్తి 30 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించండు. ట్విస్ట్ ఏంటంటే ఆ జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఆయన మరణించండు. 1996లో అహ్మదాబాద్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాబుభాయ్ ప్రజాపతి గారు కానిస్టేబుల్గా అహ్మదాబాద్లో విధులు నిర్వర్తిస్తుండు. అయితే ఒక 20 రూపాయలు లంచం తీసుకున్నారని ఆయన మీద ఆరోపణలు మోపారు. 20 రూపాయలు లంచం తీసుకున్నారని, సిఐడి వాళ్ళు పట్టుకున్నారని, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారని ఆయన మీద చాలా రూమర్స్ వచ్చాయి. ఆయన మీద కేసు నమోదైంది. కోర్టు కూడా ఆయనకు 2004లో ఒక 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించి 3,000 జరిమానా విధించింది. అయితే బాబుభాయ్ ప్రజాపతి గారు నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను ఎటువంటి లంచం తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ వేసిండు. అప్పటి నుండి 22 సంవత్సరాల పాటు ఆ పిటిషన్ అప్పీల్లోనే ఉంది. ఈ నెల 4వ తారీఖు అంటే ఫిబ్రవరి 4వ తారీఖున న్యాయస్థానం అతను ఎటువంటి పొరపాటు చేయలేదని, ఎటువంటి లంచం తీసుకోలేదని అతని మీద మోపినటువంటి లంచగొండి అనే పుకారును కొట్టివేస్తూ అతను నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. ఇక కోర్టు అతనిని నిర్దోషి అని తీర్పునిచ్చినాక అతను ఒకే ఒక మాట అన్నాడు, ఇక నా మీద ఉన్నటువంటి తప్పుడు ఆరోపణ తొలగిపోయింది, నేను నిర్దోషి అని బయటపడింది. ఇక ఈ క్షణంలో ఆ దేవుడు నాకు చావిచ్చినా పర్లేదు, సంతోషంగా చనిపోతా అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి ఆయన చెప్పిన మాట దేవుడు విన్నాడో ఏంటో కానీ కోర్టు నుండి అతను నిర్దోషి అనే తీర్పు వచ్చిన మరుసటి రోజే ఆయన గుండెపోటుతో మరణించండు. చెయ్యని తప్పుకు నేరం అనుభవిస్తూ చాలా మంది ఈ లోకంలో, అందులో ఈ బాబుభాయ్ ప్రజాపతి గారు ఒకరు. కేవలం 20 రూపాయలు లంచం తీసుకున్నారని ఆయన మీద పడడం వల్ల అతను 30 సంవత్సరాలు జైలు జీవితం గడిపి చివరకు విడుదలైన మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదలాల్సి వచ్చింది.